నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. అదే విధంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, బేరియాట్రిక్ సర్జరీ, హెపటోబిలియరీ, ప్యాంక్రియాస్ సర్జరీలు చేస్తుంటాను. పెద్ద పెద్ద హెర్నియాలు లాప్రోస్కోపీ సర్జరీలో చేస్తారా, ఓన్లీ చిన్న చిన్న హెర్నియాలేనా, హెర్నియా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత కూడా చేస్తారని కొంతమంది అడుగుతా ఉంటారు. ఏ హెర్నియా అయినా మనకి సర్జన్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుందండి. పెద్ద హెర్నియాలు కూడా యూజువల్ గా మనం 10 సెంటీమీటర్స్ వరకు కూడా రెగ్యులర్ గా చేస్తా ఉంటాము. కాకపోతే మనకి కాంప్లికేటెడ్ హెర్నియాస్ అంటే అబ్స్ట్రక్టెడ్ హెర్నియాస్, స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్ అంటే ఆ భాగం కుళ్ళిపోయి ఉంటుంది. అటువంటివి డిపెండింగ్ ఆన్ ద సర్జన్స్ ఎక్స్పీరియన్స్ మనం కొన్ని కేసులు లాప్రోస్కోపీలో చేయొచ్చు. అది మనం ఆ సిచ్యుయేషన్ బట్టి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం లాప్రోస్కోపీలో చేయలేమనుకుంటే ఓపెన్ చేయడం ద్వారా సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. అదే విధంగా మనకి లార్జ్ హెర్నియాస్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి సర్జన్ కి మంచి అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే మనం రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలం. తర్వాత హెర్నియా. కొంతమంది అడుగుతా ఉంటారు, ఏది బెస్ట్ హెర్నియా సర్జరీ? హెర్నియా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా? డెఫినెట్ గా ఇప్పుడు మనకి లాప్రోస్కోపీ డెవలప్ అయిన తర్వాత లాప్రోస్కోపీ గానీ రోబోటిక్ సర్జరీ గానీ హెర్నియాకి బెస్ట్ చాయిస్ అండి. అలాగని చెప్పి ఓపెన్ సర్జరీ చెడని కాదు. లాప్రోస్కోపీ సర్జరీ వల్ల గానీ రోబోటిక్ సర్జరీ వల్ల గానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ నొప్పి తక్కువ ఉండడము, కాంప్లికేషన్స్ కంపారిటివ్ గా బికాస్ ఆఫ్ బ్రాడ్ విజన్. మనకి కాంప్లికేషన్ అంటే ఇంజురీ టు ద నర్వ్స్ గానీ, ఇంజురీ టు ద బ్లడ్ వెజల్స్ గానీ, టిష్యూ ట్రామా గానీ తక్కువ ఉండి కాంప్లికేషన్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అర్లీగా వర్క్ కి వెళ్ళడం. ఇది లాప్రోస్కోపీలో కంపారిటివ్ గా ఓపెన్ సర్జరీ కంటే సిగ్నిఫికెంట్ గా మనకి తక్కువ టైంలో మనం నార్మల్ వర్క్ వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా కాస్మెటిక్ పర్పస్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా చిన్న ఇన్సిషన్ కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది. చూసేదానికి కాస్మెటిక్ పర్పస్ కూడా డెఫినెట్ గా సిగ్నిఫికెంట్ గా బెటర్ గా ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా లాప్రోస్కోపీ ఈజ్ ప్రిఫరబుల్ టు ఓపెన్ సర్జరీ. అలాగని ఓపెన్ సర్జరీ రోల్ కూడా సిగ్నిఫికెంట్ గా ఎప్పుడు ఉంటుంది. మనం లాప్రోస్కోపీ చేయలేనప్పుడు, లాప్రోస్కోపీలో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, సర్జరీ చేసే టైంలో అవసరమైతే ఓపెన్ చేయాల్సినప్పుడు హెసిటేషన్ లేకుండా ఖచ్చితంగా ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాలి. అంతేగాని నేను లాప్రోస్కోపీ చేయాలని చేసి దాన్ని కాంప్లికేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు.